అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక యంత్రం చెడిపోవడం మొదలయ్యిందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, మార్చి 10, 2024, ఆదివారం. తిథి అమావాస్య, మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 1:55 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము సాధ్యము సాయంత్రం 4:14 వరకు. తదుపరి శుభము. కరణం నాగ, మధ్యాహ్నం 2:29 వరకు. తదుపరి కింస్తుగ్న, రాత్రి 12:36 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:19. సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం ఉదయం 6:35. చంద్రాస్తమయం సాయంత్రం 6:24. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:47 నుండి 6:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:47 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:29 వరకు. వర్జము ఉదయం 10:32 నుండి 11:55 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:55 నుండి 8:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. శుభ గడియలు ఉదయం 6:35 నుండి 8:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:42 నుండి 5:31 వరకు. మార్చి 10 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. తదుపరి అమావాస్య పాడ్యమి. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:40 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8:40 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. 1969 సంవత్సరంలో మొదటిసారి చంద్రునిపై ల్యాండింగ్ జరిగింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం. 1876 సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ గారు విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు. 1977 సంవత్సరంలో
యురేనస్ గ్రహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 10 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృషభ రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి, ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. సింహ రాశి, అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి, ఒక ముఖ్యమైన విషయంపై పరిశోధనలు కొనసాగిస్తారు. తులా రాశి, అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వృశ్చిక రాశి, లాభం ఉంటుంది. ధనస్సు రాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి, అదృష్ట యోగం ఉంటుంది. కుంభరాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీన రాశి, కొత్త ఆశయాలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.